రాజు యొక్క అంతఃపురంలోకి చేర్చేయాలంటే ఏ కళంకము లేని వాడు మాత్రం వెళ్తాడు. కళంకములు కలిగి ఉన్నవాడు వెళ్ళడు. వాడు విడవబడతాడు, తీర్పు తీర్చబడతాడు, అపవాదికి ఏర్పాటు చేయబడిన నరకాగ్నిలోకి విసిరి వేయబడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు కళంకం గలవారంటే, ఎవరు అంతఃపురంలోకి వెళ్ళలేరు అంటే, గురుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని, విపరీతమైన అవయములు గలవాడే గాని, కాలు చేయి విరిగిన వాడే గాని, గూనోడు గాని, గుజ్జోడు గాని, గజ్జోడు గాని, ఇంకోటి ఉంది చెప్పండి, వద్దమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, గురుడ్డివాడికి దారి చూపించలేడు. గురుడ్డోడు ఎవరో తెలుసా? దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు దేవుడు అని తెలుసు కూడా, యెహోవా ఉత్తముడని రుచి చూచు కూడా, లోకం తట్టు, శరీరం తట్టు, హేయకరమైన కార్యముల తట్టు చూచేవాడు అవిశ్వాసే. అల్ప విశ్వాసులారా, నేను మీతో ఎంతకాలం ఉంటా అంటాడు. భయపడుతున్న శిష్యులతో మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసులారా, దయ్యం దయ్యం అంటున్నారు యేసయ్యను చూసి. భయపడకండి, నేనే అంటున్నాడు ఆయన నడుచుకుంటూ వచ్చి. పేతురు చూస్తూ గాలి తగలగానే, సముద్రం వైపు చూడగానే మునిగిపోతుండగా అల్ప విశ్వాసులు అల్పుల ఆడంబరంగాను, పద్యం ఉంది కదా, అలా అయిపోద్ది అన్నమాట. అల్ప విశ్వాసమును కలిగి ఉండకూడదు. దేవుడు అంటున్నాడు కదా, విశ్వాసమును నేను కనుగొందునా అంటున్నాడు. నా యొద్ద నివసించడానికి నమ్మకమైన వారు ఎవరైనా ఉన్నారని దేవుడు అంటే భూమి మీద వెతుకుతూ ఉన్నాడంట. అవిశ్వాసాన్ని కలిగి ఉండొద్దండి. దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. ఏమి లేకపోతే, విశ్వాసం లేకపోతే. విశ్వాసం కలిగి ఉన్నవాడే దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టడు కాబట్టే హానోకు దేవునితో 365 సంవత్సరాలు నడిచి ఆయన ద్వారా కొనిపోబడ్డాడు పరలోకానికి. హల్లెలూయా. విశ్వాసం లేనివాడు అవిశ్వాస కంటే చెడ్డవాడిగా ఉండొద్దండి. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యుల వలె మీరు నీతిమంతులు కాని యెడల అధికమైన నీతి మీలో లేకపోతే మీరు పరలోకానికి వెళ్ళరు అంటున్నాడు దేవుడు మనల్ని. మీరంటే మమ్మల్ని అంటున్నారా అని అనుకోవద్దు. మనల్ని అవిశ్వాసమును కలిగి ఉండకూడదండి. విశ్వాసాన్ని ఎంత దినాలకు. గుడ్డివాడంటే ఎవరంట? అవిశ్వాస వీరులు. అబ్బో. కుంటివాడంటే ఎవరు? దేవునితో నడవనివాడు. దేవుని బిడ్డలు నడిచారు. శ్రమైన, దుఃఖమైన, వేదనైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, మరణకరమైన పరిస్థితులైనా, శోధనలైనా దేవునితో నడిచి ప్రభు నామం కొరకు బ్రతికారండి. హతసాక్షులైపోయారు. ప్రైజ్ లార్డ్. దేవునితో నడిచిన అనుభవాన్ని కలిగి ఉండాలి. ముక్కిడివాడంట. ఎవరంట చెప్పండి? ముక్కిడివాడంట. దేవుని ఆత్మతో ప్రేరేపించబడి దైవజనులు లేఖనాలు తీసి, ఇదిగో అబ్రహాము ధాన్యాల్లోను, మెంతుల్లోను, జలకలలోను 10వ వంతు చెల్లించాడు. దేవుని బిడ్డలారా, దశమ భాగం చెల్లించాలి, కానుకలు అర్పించాలి. భక్తులు చేశారు అని చెబితే చాలంట. కొంతమంది ఏమంటారు తెలుసా? ఎప్పుడు ఇది ఏమనుకుంటారంట? ముక్కుతా ఉంటారు. ముక్కడివాడు. దేవునికి ఇచ్చే విషయంలో మొక్కొద్దు, మేలు కోల్పోతారు. ఆయన ఆజ్ఞానుసారంగా జరిగించకపోతే, ఆయన మాటను శ్రద్ధగా వినకపోతే, నెరవేర్చకపోతే, జరిగించకపోతే దేవుడిచ్చే బహుమానాలు రావు. నిజంగా రావు. వాక్యానుసారంగా చెబుతున్నాను. ముక్కేడివాడిగా ఉండొద్దంట. ముక్కుడిపోతుంది జాగ్రత్తగా. ఎప్పుడు ఇంతే అనవసరంగా వచ్చారు. పెన్షన్ వచ్చిందో చాలు, 2వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు వచ్చిందో చాలు, ఇక మొదలు పెడతాను ఫాస్ట్ గారు. ఇక దేవుడు చెప్పమన్నప్పుడు చెప్పబోతే మేము శాపగ్రస్తులు. ముక్కిడివాడిగా ఉండొద్దు. 3వదిగా చూస్తే, 4వదిగా చూస్తే విపరీతమైన అవయవాలంట. ఏ అవయవాలంట? విపరీతమైన అవయవాలు. ఏంటో తెలుసా?
సౌలు, నీవు ఇదిగో అమాలేకులకు దగ్గరికి వెళ్ళి వారందరిని హతమార్చి ఏది అపవిత్రమైన తీసుకుని రావద్దు అంటే సొంత తెలివితేటలు ఎక్కువైపోయినాయి వెనక్కి. అమాలేకులది ఉంది ఎద్దులను తీసుకొచ్చాడు ఎవరికి అర్పించడానికి. అవన్నీ అపవిత్రమైన దేవుడు చెప్పాడు, ముట్టొద్దు అన్నాడు, తేవద్దన్నాడు. మొత్తం సర్వనాశం చేయి అంటే చేసినంత చేసి ఇష్టమైన తెచ్చుకున్నాడు తింటానికి పందిలా. సౌలు ఎద్దులను తీసుకొచ్చాడంటే దేనికంట? యెహోవా దేవునికి బలిర్పించడానికి. చెప్పింది ఒకటైతే చేసేది ఒకటే. దైవజనుల ద్వారా దేవుడు చెబుతా అంటాడు, ఆయన అలా చెబుతా ఉంటాడు. మా పాస్టర్ గారు మన ఇష్టం అంది, మన మనసుకు తెచ్చారు, మనం చేస్తాం. అందరూ హీరోలే. ఎక్స్ట్రాలు అనమాట. చెప్పింది ఒకటైతే ఇంకోటి చేస్తారు. బిలామును దేవుడు వద్దు అన్నాడు, వెళ్ళొద్దు, ఇంట్లో ఉండు, వెళ్ళొద్దు, శపించొద్దు అంటే ఓ పెద్ద భక్తుల్లాగా, విశ్వాస వీరులాగా, మంచి ప్రవక్తలాగా నేను ఇంట్లోకి వెళ్ళి దేవుడిని అడుగుతా, దేవుడు ఏం చెబుతాడు దాన్ని పెట్టాను. ఫస్ట్ టైం మీరు ఇంటిని బంగారం ఇచ్చినను నాకు ఏం అక్కర్లేదు, నేను రాను, నేను శపించను అన్నాడు. ఇంకా కొత్త ఆకర్షణీయకరమైన బహుమతులను బాలాకురాజు చెప్పినప్పుడు వెంటనే ఆకర్షించబడిన వాడి మళ్ళీ అడుగుతున్నాడు దేవుని దగ్గర. 2 సార్లు అయిపోయింది, వద్దన్నాడు కదా దేవుడు. దేవుడు వద్దన్న మాట బాగుంటుంది, కానీ ఉంటే ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినాను, లోబడిన వాడు హఠాత్తుగా మరణిస్తాడు. దేవుడు ఎన్నోసార్లు గద్దిస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు గద్దించిన లోబడకపోతే ఏమవుతాడంటండి? మరణం ఎలాగొస్తుందో తెలియదు. గడ్డిని పొయ్యిలో వేయబడి కాలినట్టుగా మనం బ్రతుకుండబోతుంది. అలాంటి బ్రతుకొద్దు మనకి. వికసించిన గడ్డి పువ్వు అంట సాయంత్రం కల, మధ్యాహ్నం కల, సాయంత్రం కల వాడిపోయి రాలిపోయే బ్రతుకులు మనవి. అల్పమైన ఆయుష్, బెత్తడంత జీవితం. 70 లేక 80 అధిక బలం ఉంటే ఆయనను ఆయాసమే దుఃఖమై ఉన్న ఈ బ్రతుకు విషయంలో ఎందుకని దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతకాలి? దేవునికి విరోధంగా ఎందుకు ప్రవర్తించాలి? బిలాము చెప్పిన వెళ్ళ నువ్వు వెళ్ళు, శపించడానికి వీలు లేదంటే వెళ్ళాడు. పనికిమాలోడు ప్రవక్త పేరుకి ఏమనుకోకుండా ఇలా అంటున్నానని. ప్రవక్తగానే ఉండాలి, దేవుని బిడ్డలుగానే ఉండాలి, దైవజనులుగానే ఉండాలి. ఈ లోకంలో ఆకర్షణీయకరమైనవి ఎన్నో. హిమ్ ఒకటి వచ్చింది, పోయింది. గమ్ ఒకటి వచ్చింది, పోయింది. ఇవన్నీ ధనంతో కూడిన ఆకర్షణీయకరమైన ఆశ పెట్టిని అందరూ ఆకర్షపెట్టి ఒక 10,000 కడితే నెలకు 2,000 అన్నారు. ఫైనల్గా మీ అందరికీ ఒక 50,000 వస్తాయని చెప్పారు. హిమ్ ఏమైందో తెలియదు, 2,000 రాలా, 10,000 కట్టిన అటే పోయినాయి. మొత్తం నాశనం. సైతానుడు రకరకాలుగా ఎంత దినాల్లో ధనాపేక్షను కలగజేస్తున్నాడు. జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జియా కూడాను దేవునికి విరోధంగా వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ధూపార్పణ చేయబోయాడు. వద్దని చెప్పిన ఇండ్ల నొసటన కుష్టి వ్యాధి వచ్చిందండి. అక్కడి నుండి తరమబడ్డాడు, మరణించాడు. దావీదు మీద సౌలు మేలు పొందినవాడే ఉండి కూడా, జయం పొందినవాడే ఉండి కూడా, ఘనత పొందినవాడే ఉండి కూడా దావీదు ద్వారా సౌలు దావీదు మీద, ఒక చిన్న అబ్బాయి మీద, పిల్లోడి మీద అసూయ పెంచుకున్నాడు. దేవుని పిల్లలలో ఏముండకూడదు? అసూయ ఉండకూడదు. ఏముండకూడదు అంట? విపరీతమైన అవయములను విసర్జించాలి. ఉండకూడదు. మన జీవితంలో దైవ సంబంధమైన తప్ప మరొకటి ఉండకూడదు. ఎక్స్ట్రాడినరీ ఏది ఉండకూడదు. చూద్దాం. 5వది, కాలు చెయ్యి విరిగినోడంట. ఏమి విరిగినోడంట? కాలు చెయ్యి ఇరిగిపోయిందంట. రక్షించబడిన దినాల్లో ఎంత ప్రార్థన ఉండేదో, ఎంత చక్కగా వాక్యం చదివేవాళ్ళమో. పాస్టర్ గారు తలుపులు తీయకుండానే మందిరం తలుపులు ఉదయాన్నే 6ంటికి ఆదివారం వచ్చి కూర్చునేవాళ్ళు పరుగు పరుగున. ఏమాయ్ ఇంట్లో పని కాదా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను మందిరానికి వెళ్తున్నామా? భలే ఉన్నావు, నేను దేవస్థానికి వెళ్ళాల్సిందే, నువ్వేమని చేసుకో, నువ్వే చేసుకో అని పరిగెత్తుకొచ్చిన ఆ విశ్వాసం ఏమైంది? ఆ యొక్క ఆసక్తి ఏమైంది? ఆతృత ఏమైంది? కొరవ కుమారులు అంటున్నారు కదా, దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు తృష్టుకొనిచున్నదయ్యా, సొమ్మసిల్లిపోతుందయ్యా నీ మందిరావరణం చూడవాలని. పరిచర్య విషయంలో ఆసక్తి, సేవకులకు సహకరించే విషయంలో ఆసక్తి, స్వార్థ ప్రకటించే విషయంలో సేవకులకు తోడుగా ఆసక్తి ఉండేది. ఏమైంది? ఇరిగింది. ఏమైందంట? కాలు ఇరిగిపోయింది.
మీ కోపం వస్తుంది, మీ పిల్లల్ని తిడతారు, నీ కాలు ఇరిగిపోను. ఈ కాళ్ళతో ప్రభు కొరకు పరుగులెత్తిన ఆ కాళ్ళు ఏమైపోయినాయి? ఇప్పుడు విరిగిపోయినాయి. విరిగిపోయినాయి ఉన్నాయా? కాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారమ్మా ఇక్కడ అందరూ? దేవుని ఆసక్తి, పరిచర్యల ఆసక్తి, సహకారంగా సేవకుడికి ఉండే వాళ్ళు ఉన్నారా? అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉందా? అప్పుడు ఎంత ప్రార్థన చేసేవాళ్ళు, అప్పుడు ఎంత వాక్యం చదివేవాళ్ళు, ఎంత చక్కగా అప్పుడు పాటలు పాడేదాన్ని, ఎంత పరిచర్య చేశా. కానీ పాస్టర్ గారు మర్చిపోయారు. ఈ కాదు కావాల్సింది, అప్పుడు కాదు ఇప్పుడు. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? కాలు ఇరిగినట్టుగా ఉన్నావా? చెయ్యి విరిగినట్టుగా ఉన్నావా? దేవునికి ఏంటంటే దేవుని వాక్యం ఉంది కదా, వెదజల్లి విస్తరించి అభివృద్ధి పొందువారు కలరు. చెయ్యి దేవునికి ఇవ్వడంలో ముందుండేది. ఏదొచ్చినా, రూపాయి వచ్చినా, 100 వచ్చినా, 1000 వచ్చినా, 10,000 వచ్చినా, 50,000 వచ్చినా, 1,00,000 వచ్చినా ఇగరు దక్షిణ భాగం అండి. ప్రార్థన చేయలేదు. ఇప్పుడు ఏమైనాయన్నీ ఇరిగిపోయినాయి చేతులు. సైతాన్ ఏం చేశాడు? నీ కాళ్ళు ఇరిగిపోను, నీ చేతులు ఇరిగిపోను అని చేశాడు అన్నమాట వాడి ప్రయత్నం. ఇప్పుడు కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి. నెల్లూరులో ఒక విశ్వాసం ఉండేది. ఆవిడకంట నెలకి 50,000 శాలరీ వచ్చేదంట. రాగానే దశమ భాగం ఎంత తీయాలి? 50,000 ఎంత తీయాలి? 5,000 తీయాలి. క్రమం తప్పకుండా ఆమె డ్యూటీ చేసినంతకాలం రిటైర్డ్ అయ్యేదాకా ఆ దశమ భాగం తీసుకొచ్చి అయ్యగారికి ఇచ్చేదంట. ఇస్తూ ఉండగా రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంత మూట వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చిందంటే 50 లక్షలు వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది? ఆమెకి 50 లక్షలు వచ్చింది. ఇప్పుడు 50 లక్షల్లో దశమ భాగం ఎంత తీయాలి? లెక్కలు ఉన్న వాళ్ళు చెప్పండి, లెక్కలు వచ్చిన వాళ్ళు. 5 లక్షలు. వామ్మో, మా పాస్టర్ గారికి ఇస్తే బాగుపడిపోడు. ఏమైంది తెలుసా? దీనికి మళ్ళీ ఆ పాస్టర్ గారికి ఎంత, అక్కడికి ఎంత, హైదరాబాద్కి అంత, విజయవాడకి అంత, చెన్నై అంత, ఈ దశమ భాగంలోనే చీలికలు చేసి ఎవరెవరికి ఇస్తారు. కష్టపడి కన్నీళ్లు గార్చి ప్రయాసపడి భారము కలిగి మీ కొరకు వేదన పడుతున్న సేవకుని మర్చిపోయారు. కాలు ఇరిగిపోయింది. రెండవది ఏం జరిగిందమ్మా? చెయ్యి ఇరిగిపోయింది. యేసు నామములో మరలా పుత్తూరు కట్లతో మీరు కట్టబడి సరి చేయబడుతురు కాక. ఆమేన్, హల్లెలూయా. పుత్తూరు కట్టలతో మరలా మీ చేతులు కట్టబడాలి, మీ కాళ్ళు కట్టబడాలి. అంతేనంటారా? ఆడికి వెళ్తే కట్టుకున్న వాళ్ళు అన్ని రకాల వాళ్ళు, చెయ్యి ఇరిగిన వాళ్ళు, కాలు ఇరిగిన, నడుము ఇరిగిన వాళ్ళు, తల పగిలిన వాళ్ళు కట్టలతో కనపడతా ఉంటారు. యేసు రక్తంలో కట్లతో ఉన్న నిన్ను అవన్నీ తెంపేసి మరలా ఆయన నిన్ను కట్టి నిలబెట్టును గాక ఆయన బండ మీద. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు చూస్తే గూనోడంట. ఎవరంట? గూనోడంట. వాడెప్పుడు చూసినా ఏం చేస్తాడు? పైకి చూడడు, సృష్టికర్త ఆయన వైపు చూడడు. ఎప్పుడు చూసిన ఎలాగ ఇదే గుణితనం. కిందే చూస్తాడు, పైన చూడలేడు. ఆయన చూడటం మానేసాం ఎప్పుడు. ఈ లోకం వైపు, బంధువుల వైపు, పిల్లల వైపు, స్నేహితుల వైపు చూసినంతకాలం ఏమి ఉండదు, అంత ఒట్టి చేతులే. దేవుని వైపు చూడాలా. పైన ఉన్న వ్యక్తి, కింద ఉన్న వెళ్తున్న వ్యక్తి వేదనతో అయ్యో ఏం లేదు, నాకు అంత పోయింది, నాకు సహాయం ఎవరు చేస్తారని చూసుకుంటూ వెళ్తుండగా కింద మనం ఎప్పుడు కింద చూస్తాం తెలుసా? డబ్బులు ఉన్నప్పుడు పైకి చూస్తాం. ఎవరైనా సరే ఇలా పైకి చూస్తాం. ఈ కళ్ళు ఎక్కడ ఉండవు, ఇక్కడికి వస్తాయి. డబ్బు ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు, జేబులు ఖాళీ అయినప్పుడు, బిరువా ఖాళీ అయినప్పుడు, అన్నీ పోయినప్పుడు, సర్వం పోయినప్పుడు కిందకు చూస్తాం. ఎక్కడ దొరుకుతుందేమో 500 కింద చూస్తాం. ఈ గూనోడు ఏంటంటే కిందకు చూసే గూనితనం అన్నమాట. జీవాధిపతి అయిన దేవుని వైపు చూసే లక్షణాలు కోల్పోయాడు. దేవుని వైపు చూడాలా. ఆమేన్. బిడ్డల వైపు, అధిపతుల వైపు, అధికారుల వైపు, రాజుల వైపు, మనుషుల వైపు చూడొద్దు. మనుషులను నమ్ముకోవద్దు అంటున్నాడు దేవుడు. మనుషులను నమ్మొద్దు, వారిని ఆశ్రయించొద్దు. యెహోవాను ఆశ్రయించు. ఆమేన్.
సర్వ సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుని ఆశ్రయించు. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించి ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నా ఆనందం కోరేవాడా, తీర్చేవాడా, కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా హల్లెలూయా. మేలు చేయక దేవుడు ఉండలేడంట. నువ్వు చేయకపోయినా ఎవరికన్నా ఆయన మాత్రం నీకు మాత్రం పుష్కలంగా మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏడవదిగా చూస్తే గుజ్జువాడు, మరుగుజ్జోడు ఎన్ని సంవత్సరాలుగా దేవుని దగ్గరకు వస్తున్నా, బాప్టిజం పొంది రక్షణానుభవాన్ని కలిగి ఉండి కూడా దేవుడు సత్యవంతుడని తెలియదు, దేవుని యొక్క శిలువ యాగం తెలియదు, ఆయన పునరుద్ధానం తెలియదు, ఆయన ఉద్దేశం తెలియదు, ఆయన ప్రణాళిక తెలియదు, ఆయన తలంపేంటో ఇంకా తెలియకుండా గుజ్జోళ్ళలాగా బ్రతుకుతున్నారు, ఎదిగి ఎదగనట్టుగా. మధ్యాహ్నం దైవజనుల కుడికలో దైవజనులు చెప్పారు కదా, నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని శాస్త్రం చేశాను, ఇప్పుడు నేను పెద్దవాడిని. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్య జ్ఞానములో, ఆత్మీయతలో, ఫలములలో, వరములలో మనం ఎదగాలి. పసిపిల్లలాగా ఉండొద్దండి. హృదయాలు పసిపిల్లల వంటి హృదయాలు కపటం లేకుండా ఉండమన్నాడు. కానీ ఎదిగి ఎదగనట్టుగా మన జీవితాలు ఉండొద్దు. ఎదిగి ఎదగనట్టుగా ఉన్నావా, సైతానుడి నిన్ను మోసం చేయటంలో దిట్టవాడు. సైతానుడు మోసం చేస్తాడు, వాడు మోసగాడు, వాడు దొంగ, వాడు అబద్ధికుడు. వాని చేతులు నువ్వు బలైపోతావు. జాగ్రత్త. ఎదుగుతాం ప్రభువున కొరకు ఎదిగే అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ఎనిమిదవదిగా చూస్తే గజ్జి గలవాడు. గజ్జికి సమయము, ప్రాంతము, జనాంగము, వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారని ఏముండదు. వీణ వాయించడమే, గిటార్ వాయించడమే, టింగ్ 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 వాయించడంలో దిట్ట అనమాట. గజ్జి కలిగి ఉన్నవాడికి వాడు సిగ్గు ఉండదు, చూస్తున్నారు ఉండదు. ఆ బాధ, ఆ వేదన వాడికి తెలుసు, గిక్కున్నవాడికి తెలుసు. అడగని గజ్జి వచ్చినవాడు చెబుతాడు. మనకు కూడా అప్పుడప్పుడు వచ్చి ఉంటుంది గజ్జి. ఆ బాధ ఏంటో మనకు, అది గీకినంతసేపు హాయిగా ఉంటుంది, తర్వాత తాట తీస్తే మంట. నిజం. నిదానంగా స్టార్ట్ అవుతుంది గజ్జి. చిన్నదే కదా అని ఊరుకుంటాం, ఏదో మందులు వాడుకుంటా. అది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఎక్కడ గజ్జి వచ్చినా నాకు అనవసరం, గీకానా లేదా నేను తృప్తి చెందాను, అది పరిస్థితి. ఎవరేం చూసుకున్నా నాకు అనవసరం, నా పని అయిపోయిందా లేదా. గజ్జోడికి అన్నీ ఏమి లేవు. నేను మార్కెట్లో ఉన్నా, బస్ స్టాండ్లో ఉన్నా, రైల్లో ఉన్నా, చర్చిలో ఉన్నా, ఏం అవసరంలా. ఆ తీట వచ్చినప్పుడు, ఆ బాధ కలిగినప్పుడు గీక్కోవడానికి ఎంత ఇష్టపడతారో. ఏం దొరుకుతుంది?
చిలపెంకు అంటే చిలపెంకు, లేకపోతే గోళ్ళు బాగా పెంచి, నేను అనుకుంటున్నా వాళ్ళు గోళ్ళు బాగా పెంచుతారు ఆ సమయంలో. గోళ్ళు ఉపయోగపడతాయి, బాగా గీగితే కాస్త తీట తీరి ఆ బాధ తీరి అమ్మా అంటారు. కొంతసేపు తర్వాత ఉండే చర్మంతా లెగిసిపోయి రక్తం కారత అక్కడ మంట పుట్టిపోద్ది. జాగ్రత్త. కొలగజ్జి దేవునికి పేరుకు మాత్రం క్రైస్తవులం. మమ్మల్ని అడిగారనుకో, మీరు ఎవరని మమ్మల్ని అడిగారనుకో దైవజనులు, మేమేం చెబుతాం తెలుసా? సేవకులం. ఏ కులం అది? క్రైస్తవ కులం మనాలి. ఏమనాలి? క్రైస్తవ కులం మాది. అంటే క్రైస్తవుల కులం లేదు, కానీ అన్ని కులాల నుండి ఆయన దేవుడు ప్రభువై ఆకర్షించుకొని ఆయన ఎన్నదుకు పరిగెత్తుకొచ్చి ఆయన రాజుగా వారిని ఏలుబడి చేస్తున్నాడు. కాబట్టి అందరూ సమానులే. ఒక పాస్టర్ గారిని అడిగిందంట, అయ్యగారు మీకు తెలుసుగా మా అమ్మాయికి సంబంధం చూడాలండి, మీకు తెలుసుగా. ఏం తెలుసమ్మా? పదే పదే తెలుసు అంటున్నాం. మీకు తెలుసు కదండి మనదేంటో. మన కులం మా కులంలోనే దేవుడు అక్కడి నుండి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడితే నీతిమంతుల గుంపులోకి, పరిశుద్ధుల గుంపులోకి ఇంకేం కావాలంట? కులం చావా. కులం కూడి పెట్టదు అంటున్నాడు. పెడతదంట. కులపిచ్చోని నేను, కళ్ళు లేని కబోదిని, మత పిచ్చోని నేను, మతే లేని ఉన్మాదిని. యేసుదేవా పరలోక రాజా, ఈ రాజములో నన్ను చేర్చు దేవా. యేసుదేవా పరలోక రాజా, నీ రాజములో నన్ను చేర్చు దేవా. ఇప్పుడు ఏమనాలి మనం? అయ్యా నువ్వు రక్షించుకున్నావు, నీ రక్తంలో నన్ను శుద్ధీకరించావు, నన్ను ఆకర్షించుకున్నావు, నీ వద్దకు వచ్చాను నేను. ఇప్పుడు నా రాజువు నీవే, నా ప్రభువు నీవే అన్నవాడు కులం పేరెత్తి కొట్టాలి. కానీ క్రైస్తవులలో కులం ఎందుకండి నాకు అర్థం కాదు. అక్కడ పరలోకంలో ఈ కులం ఆ కులానికి వేరు. అందరికీ ఆయన రాజు, సర్వాధికారి, నీతి న్యాయములతో పరిపాలన చేయు కాలం రాబోతుంది. ఆమేన్. ఆయనకి లేని భేదం నీకెందుకంట? కులం కోసం బతుకుతున్నారు, చావాలని చస్తున్నారు. దేవుని ఎరిగి కూడా, దేవుని శక్తి చూరు కూడా, దేవుని పిలుపు కలిగి కూడా, దేవుని మహిమేటో తెలుసు కూడా, ఆ దర్శనం కలిగి ఉండి కూడా కులం చాలా కోపం వస్తుంది నాకు. దైవజనులుగా మాకే ఎంత కోపం వస్తుందంటే, ఏ కులం చూడకుండా, ఏ జాతి చూడకుండా, ఏ మతం చూడకుండా, రంగు చూడకుండా, ఏది కూడా చూడకుండా ఆయన నిన్ను అందరిలాగానే నిన్ను ప్రేమించి రక్షించుకొని విమోచించి ఆయన పేరు పెట్టి పిలిస్తే, ఆయన సొత్తుగా మార్చుకుంటే నీకెందుకు కులం నాకు అర్థం కావట్లా. యేసు నామలో ఈ కులగజ్జి, యేసు నామలో రక్తంలో కులగజ్జి మానిపోనుగాక. గజ్జి ఉన్నోడు వైద్యం చేయించుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ ఇస్తారు, ట్యాబ్లెట్లు ఇస్తాడు, ఆయింట్మెంట్ ఇస్తాడు. అవి వాడినప్పుడు క్రమం తప్పకుండా కోర్సు చక్కగా వాడితే మొత్తం తగ్గిపోయి ఇక వాడు అందరి ముందు గీక్కోవాల్సిన పనులు. ఆమేన్, హల్లెలూయా. యేసేలో ఉంటే, యేసేను ప్రేమిస్తే, యేసే ఆ నామములో నువ్వు బ్రతికితే, ఆయన ఆత్మతో నింపబడితే, ఆయన కృపలో నువ్వు ఉన్నట్లయితే ఈ కులం అనేది నీలో పనిచేయదు. ఏ కులమైనా నాకు పర్వాలేదయ్యా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా బిడ్డ కోసం ఎవరినైతే సిద్ధపరిచాడు ప్రకటింపును, ఆ బిడ్డ నాకు కావాలయ్యా. భక్తి కలిగిన, దైవ భక్తి కలిగిన ఋతువు లాంటి కోడలు కావాలయ్యా. ఎస్తేరు లాంటి తగ్గింపును విధేయత కలిగి నా కుమార్తె నా ఇంట్లోకి రావాలయ్యా. నా ఇంటికి వచ్చే అల్లుడు ఇస్సాకులాగా దేవుని ధ్యానించేవాడిగా ఉండాలయ్యా. యేసేపులాగా పరిశుద్ధుడిగా ఉండాలయ్యా.
దావీదులాగా రోషం కలిగి దేవుణ్ణి ఆరాధించి ఆరోగ్యకుడై ఈ గుణ లక్షణాలు కలిగి ఉన్నవాడు నా కల్లుడిగా రావాలి అని కోరుకో. ఎంత బాగుంటది కదా. ఆమేన్, హల్లెలూయా. లోకమంతా ఇలా పడి చేస్తుంది, మీకెందుకు మనకెందుకు ఇవన్నీ? కుల గజ్జి నుండి విడుదల పొందాలి, ఇంకా మత గజ్జి నుండి విడుదల పొందాలి. కొంతమంది ఒక ఊరిలో ఒకే ఇంటి పేరు వాళ్ళు ఎంతమంది ఉన్నారనుకోండి, ఓ ఎంత విరవేగిపోతారో. మీ దగ్గర ఇక్కడ కూడా ఉంటారు. ఇంటి పేరుతో చచ్చిపోతారు. మా ఇంటి పేరేంటో తెలుసా? మా తాత మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టాడు తెలుసా? మా తాత వాళ్ళు ఎంత గొప్పలు తెలుసా? ఎందుకు మనకి ఇప్పుడు ఇంటి పేరు తిండి పెట్టదో, పరలోకానికి తీసుకెళ్తావు. ఇవన్నీ ఇక్కడే వదిలేయాలి. ఇవన్నీ కలిగి ఉంటే నువ్వు విడవబడతావు. ఇవన్నీ తొలగించబడితే ఎత్తబడి గుంపులో ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఎత్తబడతావా, విడవబడతావా? శ్రమల పాలే అపవాది యొక్క నడిపింపులో ఉండి నువ్వు భ్రష్టత్వంలో ఉంటావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. కుల గజ్జి పోవునుగాక, మత గజ్జి పోవునుగాక, అధికార గజ్జి పోవునుగాక, ఇంటి పేరు అనే గజ్జి పోవునుగాక. ఈ లోక సంబంధమైన గజ్జులు ఏమైతున్నాయో ఆ గజ్జులని ఎక్కడెక్కడో ఇంటి నిండా, ఒక చోట కాదండి. ఎక్కడ వస్తే అక్కడ వస్తుంది, ఇంకో చోట తల్ల వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ వస్తుంది గజ్జి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎవరిలో? పెళ్ళైనా తద్దినమైనా లేదా ఇంకేంటండి గృహ నిర్మాణం అయినా ఎప్పుడు ఎవరు చేయనివి చూడనివి నేను మా ఊర్లో చూస్తున్నా. పెళ్లి సమయం వస్తే ఎన్ని వింతలో నేను చూడాల్సి వస్తుంది. ఆచారాలు, కట్టుబాట్లు, పద్ధతులు మా పితరుల దగ్గర నుంచి వస్తున్నాయండి అన్నారు. నేను గద్దిస్తే ఎవరైతే భక్తులు అనుకున్నానో, ఎవరైతే విశ్వాసవీరులు అనుకున్నానో, ఎవరైతే ప్రార్థన పరులు అనుకున్నానో, ఎవరైతే పరిశుద్ధులు అనుకున్నానో వాళ్ళు ఏం చేశారు తెలుసా? అన్ని ఆచారాన్ని ఆచరించి నేను వచ్చిన కొత్తలో ఆ ముడి ఇక్కడ కట్టారు. నేనన్నా అదొకటేనా, ఇంకా ఇంకోటి ఉండాలిగా చేతిలో. కొబ్బరి బొండం ఏది? టెంకే ఏది? ఎక్కడుంది అది? అది కూడా పెట్టబోయారు, సరిపోయేది. కంప్లీట్ ఫుల్ఫిల్ అయ్యేది. మేము అన్ని చేసి వదిలేసి వచ్చాం, అవన్నీ మానేసాం. సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆచారాలు, కట్టుబాట్లు, పద్ధతి అన్ని వదిలేసామేమో. మేము మానేసి వచ్చినవి మీరెందుకు చేస్తున్నారు? అవేంటి అసలు? ఆ తాంబూలాలు ఏంటి? ముడిబియ్యం ఏంటి? ఏంటి అసలు? ఎక్కడున్నావు నాకు అర్థం కావట్లా. క్రైస్తవ దేవుడే మూర్ఖులైన ఈ తరం వారికి వేరే ఉండమని దేవుడు చెబితే లోకంలో ఉన్నాయని మనలోనే ఉన్నాయి. లోకంలో కూడా లేవు. అంతా చాలా దారుణంగా అనిపిస్తుంది. గుండె పగిలిపోతుంది చూస్తుంటే. ఇక్కడ గమనించండి, గజ్జి యేసు నామములో కోల్పోనుగా. ఈ గజ్జులన్నీ కూడా రాకడ దినం ముందే ఇవన్నీ మనలుండి వెళ్ళిపోవునుగాక. ఆమేన్, హల్లెలూయా. తెగులు వచ్చినప్పుడు మరి వేలాది మంది చనిపోగా అరణ్యంలో ఫినెహాసు నిలబడి ఆ పాపమున కారణమై ఉన్న వారిని ఈట తీసుకొని వారిని గుడారంలో ఉన్న వారిని, పాపం చేస్తున్న వారిని పొడవగా భూమిలోకి దూరినప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన రాకడ దినములకు ముందే శాపము తొలగిపోవునుగాక, ఇవన్నీ తొలగించబడునుగాక. ఆదిమ సంఘములే ఏ లోపము లేని, అవిధేయత లేని సంఘముగా ఈ అంత్య దినములలో ఉందముగాక. 7 సంఘాలలో ఫిలదెల్ఫియా సంఘము దేవునికి ఇష్టంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 6ది అనమాట. 6ది ఫిలదెల్ఫియా అనేది 6వ నెంబర్. 7వది కూడా పాడైపోయింది. దానికంటే ముందు 5 సంఘాలు కూడా అపవిత్రం అయిపోయింది. జీవించడానికైతే ప్రారంభంలో బాగానే జీవించారు. తర్వాత వారి వేలెత్తి చూపించుకునే పరిస్థితికి వారు దిగజారిపోయారు. కానీ ఫిలదెల్ఫియా మాత్రం దేవుని మహిమపరుస్తుంది. ఆమేన్. ప్రభు కొరకు శ్రమలైన, హింసలైన వారు వేరొకటి దాన్ని ఆశ్రయించక, వేరొకటివి జరిగించకుండా వారు నిలబడ్డారండి. యేసు నామములో ఫిలదెల్ఫియా సంఘ అనుభవం
సంఘము కలిగి ఉండును గాక ఎంత దినాలు. చివరి మాట చూసి ముగిద్దాం దయచేసి, ఏమనుకోవద్దు. కంటిలో పువ్వు, కంటిలో పువ్వు ఎప్పుడు చూసినా ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ, ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి మోసేవమ్మ. అక్క ఏమైంది తెలుసా? ఓ అన్న ఏం జరిగింది తెలుసా? ఎంత మాట అన్నారు తెలుసా? అక్కడి సంగతులు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి రెచ్చగొట్టే పనులే మానమ్మ. రెచ్చగొట్టిన తర్వాత లాగుతారు, కోర్టుకి వెళ్ళిపోతారు నీ వల్ల, బంధాలు విడిపోతాయి నీ వల్ల, భార్యాభర్తల జీవితాలు పాడైపోతున్నాయి, అనాథముల మధ్య ఉన్న బంధాలు, ప్రేమ ఆప్యాయతలు ఈ దినాల్లో కనపట్లేదు. ఎందుకంటే లోకంలో లేరు, క్రైస్తవ సంఘంలోనే ఉన్నారు. ఏంటంట? ఎదుటి వారి లోపాలు ఎప్పుడు చూడొద్దండి. దేవుడు అంటున్నాడు కదా, నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు చూడనేలా. యేసయ్య సమర స్త్రీతో మాట్లాడుతున్నారు. ఈ శిష్యులందరూ కూడా 12 గంటల సమయంలో ఊళ్ళోకి వెళ్ళి ఆహార పదార్థాలు తెచ్చి ఆకలి తీర్చుకుందాం యేసయ్య మనందరం కలిసి అనుకొని వెళ్ళారు. వచ్చే లోపల సమర స్త్రీతో యేసయ్య యాకోబు బావి దగ్గర మాట్లాడుతుండగా, ఆమె ఎవరు? 6 భర్తలను కలిగి ఉన్న గొప్ప స్త్రీ అన్నమాట. 6 భర్తలను కలిగి ఉన్న గొప్ప స్త్రీతో దేవుడు మాట్లాడుతామా పాపపు బంధకాలను విడిపిస్తున్నాడండి. ఆమె దాహం లోకదాహంగా ఉండకుండా దైవికమైన దాహము, ఊరడి నీటి బుగ్గగా ఆమె హృదయంలో ప్రవహింపజేయాలని, జీవ జల ఊట ప్రవహించాలని యేసయ్య జీవితాన్ని బట్టబయలు చేస్తుండగా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులు ఏమనుకోలా? యేసయ్యను చూసి ఎందుకు అనుకోలా? ఆమె లోపాన్ని చూసి ఆమె అపవిత్రురాలు, చెడ్డది, వ్యభిచారి, కుటుంబాలను నాశనం చేసేది, ఆమెతో యేసయ్య మాట్లాడుతున్నారని పరిసయ్యులు శాస్త్రులు ఆయన పాపిని అన్నారు. కానీ ఆయన వెంట తిరిగిన యేసయ్య గురించి వారు చెడ్డగా ఆలోచన చేయాల. నీవు కూడా దైవజనుని కానీ వారి కుటుంబాన్ని కానీ నీ తోటి ఆత్మీయులలో ఏ లోపములు ఏ బలహీనతలు చూడమాక. ఆమేన్. నేను వాళ్ళకంటే చెడ్డదాన్ని, మహాపాపిని, పౌరులాగా మాట్లాడాలి. పాపులలో ప్రధాన పాపిని నువ్వు చెప్పాలి. ప్రధాన పాపిని నేను, నాకంటే వాళ్ళేనేమన్నట్టుగా నువ్వు తోటి వారిని గౌరవించి మర్యాదించి వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసి గొప్ప విశ్వాసగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా యేసుక్రీస్తు వారండి కళంకములు కలిగి ఉన్న వాడిని తన అంతఃపురంలోకి దేవుడు తీసుకువెళ్ళాడు. పరలోక పట్టణానికి ఈ కళంకములు 10 కళంకాలు ఉన్నాయి, నేను 9 చెప్పా. ఈ 10 కళంకములు ఎవరైతే కలిగి ఉంటారో వారు తప్పకుండా విడబడతారు. ఈ కళంకములు లేనివాడే సౌందర్యవంతుడు, పరిపూర్ణుడు, సమర్పణ చేసుకున్నవాడు, లోబడినవాడు, దేవుని చిత్తానుసారంగా జీవించినవాడు, మరి అతడులో ఏ లోపం లేనివాడు. అలాంటి సంఘము, అలాంటి కన్యకగా పిలువబడుతున్న సంఘము రాజు తన అంతఃపురంలోనికి చేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతం వరకు సహించేవాడు ధన్యుడు, మరణం వరకు నమ్మకంగా ఉండేవాడు ధన్యుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 5 రకాలు చెప్పండి. ఎలా ఆకర్షించాడు ఆయన? అద్భుతం చేశాడు. రెండవది, ఓ దేవుడా, మొదటిది ఏంటది? అద్భుతం చేశాడు. రెండవది ప్రేమ చూపించాడు. మూడవది వాక్యం ద్వారా. నాలుగవది ఆరాధన ద్వారా. నేను అది కూడా చెప్పాను రా. నాలుగోది ఏంటది? నాలుగోది తెలుగు మాస్టర్లా ఉంది నా పరిస్థితి. నాలుగోది ఏంటి? మళ్ళీ చెబుదాం, ఫస్ట్ నుంచి చెప్పండి. అద్భుతం ద్వారా ఆకర్షించుకున్నాడు. రెండవది
ప్రేమ ద్వారా ఆకర్షించుకున్నాడు, వాక్యం ద్వారా ఆకర్షించుకున్నాడు. 4 3 తిన్నారా 8 5 దినాల పుష్కలంగా. 4వది ఏంటి? 4వది ఏంటి? సరే, ఎన్ని కళంకాలు ఉన్నాయి? 9 కళంకాలు. ఏంటవి? గురిటివాడు, కుంటివాడు, గూనివాడు, గుజ్జువాడు, గజ్జివాడు, విపరీతమైన అవయవాలు కలిగిన వాడు, కాలు ఇరిగినవాడు, చెయ్యి ఇరిగినవాడు, ఇంకా కంటిలో పువ్వు ఉన్నవాడు. ఈ కళంకాలు కలిగి ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళడు? రాజు అంతఃపురంలోకి తీసుకువెళ్ళాలని వచ్చినప్పుడు ఈ కళంకాలు కలిగి ఉన్నవాడు అంతఃపురంలోకి వెళ్ళడు, విడవబడతాడు. ఈ కళంకములు ఏది కూడా లేనివాడు రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి చాలా టైం తీసుకున్నా ప్రెసిడెంట్ గారు, దైవజనులు, అధ్యక్షుల వారు క్షమించాలి. ఏమనుకోవద్దయ్యా. దేవుడి మాటలు మన వెనుకలో ఫలింపు కలిగించాలి. చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక్క నిమిషం అందరు కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. అందరు కళ్ళు మూసుకుందాం. దేవదేవుడు ఈ వాక్యాన్ని మన అందరి హృదయాల్లో ముద్ర వేయనట్లు ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ పాదాలకు వందనాలు. చెప్పబడిన వాక్యాన్ని ప్రతి అంతరంగంలో ముద్ర వేయండి. కళంకం లేనివారై, లోపం లేని వారమై నీ అంతఃపురములో ప్రవేశించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ రోజుల్లో అపవాది మా మధ్యలో కలిగిస్తున్న అవిటితనాన్ని యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తాం. నీ కృపను, సన్నిధిని మాకు సమీపంగా ఉంచు. మమ్మల్ని ఆకర్షించి అంతఃపురంలోనికి చేర్చమని ప్రార్థిస్తాం. ఈ రాత్రి నీ పాదాలతో గడిపిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించమని, రేపు వేకుజామున, మధ్యాహ్నం, సాయంకాలం జరుగుతున్న ఆరాధనలు మీ నామానికి మహిమకరంగా జరిగించమని, వాక్యం అందించిన నీ సేవకుని ఇంకొను బలపరిచి బలంగా వాడుకోమని, స్థానిక దైవ సేవకులను దీవించి ఆశ్రయించమని యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే కూర్చుందాం. ఆశీర్వాదం పెద్దయ్య గారు ఇస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ భూలోకం సకల పరిస్థితులకును ఇక్కడ చేరిన ప్రతి వానికి తాను సంఘాల కుటుంబాన్ని బిడ్డల పరిచర్యకును, వివిధ మనిషి దైవసేవకు బిడ్డల కుటుంబాల పరిచర్యలకు, మరి ముఖ్యంగా వాక్యం తన దాసు బిడ్డల కుటుంబాన్ని పరిచయం ప్రభు రాకడ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. మంచిది. ఇంతటితో ఈ కూడిక ముగించబడింది. స్థానిక దైవ సేవకులు కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. దేవునికి మహిమ. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు చక్కగా జరిగించడానికి ప్రభు కృప చూపినారు. చక్కటి సందేశము. రేపు దినమున డేవిడ్ సార్ వస్తారు, డైరెక్టర్ గారు. మీరందరూ కూడా రేపు తెల్లవారుజాము 4:30 నుంచి ప్రార్థన ఉంటుంది ఇక్కడ 1 గంట. మీకు ఎవరైనా రావాలి, ప్రార్థనలు పాలుపంపులు పొందాలి అయ్యగారు మేము కూడా అంటే మీరు ప్రేమతో రావచ్చు. రెండవది, రేపు పగలు ప్రార్థన ఉంటుంది, సేవకుల కూడిక, సేవకురాళ్ళ కూడిక. రేపు ఉదయం 11 గంటలకు మీకు స్త్రీల కూడిక ప్రత్యేకంగా మేడం గారు మీకు చక్కటి దైవ సందేశాన్ని మోసుకొని వస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకొని, ఈరోజు రాత్రి రాలేని వాళ్ళు నా మనసులో అందరూ మెదులుతూ ఉన్నారు. వాళ్ళకు రేపటి దినమైన చాలా మంచి స్వీట్లు ఇస్తాను, అది మీకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఆ లెక్కలు వేరుగా ఉంటాయమండి. దేవునికి మహిమ కలుగును గాక. రేపు 11 గంటలకల్లా మీరు ఇక్కడ ఉండాలి. రెండవది, నైట్ కూడా త్వరగా ఉండాలి. 7:30 కల్లా అందరూ ఉండాలి. రేపు త్వరగానే ముగిస్తారు, ఈరోజు లేట్ అయింది కనుక. ఓకేనా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. మీకు ఒక ట్విస్ట్ ఏంటంటే, రేపు వచ్చేటప్పుడు మీరందరూ కూడా మంచి ప్రేమపూర్వక కానుక పట్టుకురావాలి నాకు. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇంక అర్జెంటుగా వెళ్ళిపోయి నిద్రపోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.